ఓ బాబు నీది మొత్తం 1000 అయింది. 2 వెన్నెల ఎక్స్ట్రా. ఏంటన్నయ్య మీరు మాట్లాడుతుంది? 2 వెన్నెల ఎక్స్ట్రాకి 1000 ఎక్స్ట్రా వేసారా? అరే బాబు ఇదేమన్నా వింటర్ సీజన్ అనుకుంటున్నావా? సమ్మర్ సీజన్, అందుకే రేట్లు పెరిగాయి. సరే సరే అన్నయ్య, ఫోన్ పే చేసేసాను, చూసుకోండి, వెళ్ళొస్తాయి ఇక. డబ్బులు అందే బాబు. నీకు ఇంకే ఐస్ క్రీమ్లు కావాలన్నా డిస్కౌంట్ లభిస్తేలే. మా షాప్ కి రావాలి మళ్ళీ మళ్ళీ, సరేనా? వస్తాం, ఎందుకు రావన్నయ్య, మీ షాప్కే వస్తాం. అబ్బా ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు చూడండి. 2 వెనిలా బాక్స్ కి 1000 బిల్లు వేసాడు. అబ్బా ఈ షించన్ గాడేమో సమ్మర్ లో ఐస్ క్రీమ్ కావాలని అడగడం. ఏం చేద్దాం, మామే ఖచ్చితంగా తీసుకురావాలి కదా. అందుకే పిల్లలు, ఇక వీడికి ఐస్ క్రీమ్ తీసుకొద్దామని ఇలా షాపింగ్కి వచ్చాను. అరే అన్నట్టు మిమ్మల్ని అడగడమే మర్చిపోయాను. ఏంటి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు? ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఎండాకాలంలో ఓతగా ఐస్ క్రీమ్ తినేస్తున్నారా? అలా ఐస్ క్రీమ్ తింటే గొంతు పాడవదే ఏంటి? ఈ చిన్న పిల్లలకి ఎంత చెప్పినా అంతే. అరే ఐస్ క్రీమ్ డబ్బా ఎదురా? ఏయ్ కారు మీద పెట్టాను, ఎక్కడ మాయమైపోయింది ఐస్ క్రీమ్ డబ్బా? ఊరి నాయనా, ఎవడరా నా ఐస్ క్రీమ్ డబ్బా తీసుకెళ్ళింది? ఈ కార్వాడా? ఈ కార్వాడైతే కాదు. నా ఐస్ క్రీమ్ ఎక్కడ్రా? అరే ఏది నా ఐస్ క్రీమ్? నిన్న నేడు కలలులే, రేపు నేను నిజములే, ఈ రోజు ఏదోటి తొంటర పని చేసేస్తాడు. ఓ నా పేరు షించాన్. ఏ త్వరగా ఇంటికి వెళ్ళాలి, మామ ఈ పాటికి నా కోసం ఐస్ క్రీమ్ తెచ్చేసింటాడు. అరే ఏంటి కారు ఇంకా రాలేదు? ఓకే, మనం త్వరగా సైకిల్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి ఫాస్ట్ గా ఫేస్ వాష్ చేసేసుకుని మనం అయితే ఐస్ క్రీమ్ తిందాం. వచ్చేసా ఫెడస్టార్, ఐస్ క్రీమ్ కావాలని ఐస్ క్రీమ్ నేను ఇస్తాను. ఐస్ క్రీమ్ తీసుకో, ఇది తీసుకో. వామ్మో సెర్మి డాన్స్ లేని నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అయినా నిన్ను ఇప్పుడేమి కదిలించలేదు కదా, నన్ను ఎందుకు ఇలా పీడిస్తున్నావు? దయచేసిన ఐస్ క్రీమ్ డబ్బా నాకు ఇచ్చేయి. పాప షించాను గారు. వదిలిపెట్టు 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 సెర్మి డాన్స్ లేని. ఈ పెన్నాస్టార్ ని కాపాడాలని ఎవరు వచ్చినా సరే వాళ్ళకు కూడా ఇదే గతి పట్టిద్ది. అయిపోయారా? నీ రక్తం కళ్ళ చూడండి. ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళడం నీ ఐస్ క్రీమే కాదు, నిన్ను నీ షించాన్ని అందజేసేస్తా. దయచేసి వదిలిపెట్టు, నాకు జలం నొప్పిగా ఉంది. పిల్లలు కాపాడండి. పెన్నమామి కోసం లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోదు. త్వరగా వెళ్ళిపోవాలి. ఏ పెన్నమాయ, బయట కారు లేదు గాని ఏడి పెన్నమాయ కూడా లేడా? రే చాప్, త్వరగా కాళ్ళు చేతులు కడిగేసుకోవాలి. ఈ రోజు నా కోసం పెన్నమాయ ఐస్ క్రీమ్ బాక్సులు తీసుకొస్తానన్నాడు. ఏ అందుకే నేను తోటలో పని అంతా చేసేసాను. రే చాప్, పెన్నమాయ ఎక్కడా? ఈ చాప్ గడ కూడా ఇక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళాడు? చాప్, పెన్నమాయ ఎవరు లేరేంటి ఇంట్లో? ఒరే పందికొక్కు డోరమాన్, నువ్వు ఎక్కడ ఉన్నావు? రకుండాగు ఈడేం దున్నపోతాడు, నిద్రపోతాడు. ఇంట్లో ఒక్క పని చేయడు, అన్ని పనులు నేను చేయాలి. వీడి రోబో కదా, వీడికి ఐస్ క్రీమ్ అనవసరం. కానీ నీకు మాత్రం ఐస్ క్రీమ్ అవసరం రాసించాను. యమ్మీ యమ్మీ యమ్మీ, ఈ రోజు పెన్నమ్మ ఐస్ క్రీమ్ తేపోతున్నారు. లప లాగిచ్చేయాలి ఐస్ క్రీమ్ ని. పెన్నమ్మ ఏంటి కిచెన్ లో కూడా లేడు? ఓయ్ పెన్నమ్మయ్య, రే చాప్. ఈ చాప్ గడు ఒకడు ఈ మధ్య మా ఇంట్లో తప్ప మిగతా అందరి ఇంట్లో కాపలా కాస్తున్నాడు. అర్జెంట్ గా వీడిని తీసుకెళ్లి హాస్టల్లో పడేయాలి. ఒరే డోరమాన్, ఒరే రాకుండా డోరమాన్, పైకి లేరా? ఒరే పెన్నమో ఎక్కడరా? ఎక్కడికి వెళ్ళాడు పెన్నమో? ఇంకా రాలేదు. ఏంట్రా పొట్టి బుడంకాయ సించాన్, ఇంత పొద్దున నిద్ర లేపి నా బుర్ర తింటావేంట్రా? ఒరే బుర్ర తినడం కాదురా. ఒరే రకుండా, పెన్నమో ఎక్కడరా? నాకు ఐస్ క్రీమ్ తీసుకొస్తానని పొద్దునకి వెళ్ళాడు, కనబడట్లేదేంటి? వెతకాలి, ఇల్లంతా వెతికితే కనబడిందంటే ఏది ఉండదు. అలాగే పెన్నమావ కూడా కనిపిస్తాడు, వెతికిరా. ఏంట్రా పంచులు పొట్టి సించానికి మళ్ళీ పంచా? సరిపోయిందిలే, ఆగు వెతుకుతాలే. నాకు తెలీదా ఏంటి? ఎక్కడికి వెళ్ళంటాడు? అరే ఇక్కడ టెలిస్కోప్ ఉంది కదా, ఉండండి టెలిస్కోప్ వేసుకొని ఊరంతా ఎతికేద్దాం. అబ్బా ఇది చాలా హైట్గా ఉంది, అందిందిరా బాబు. థియేటర్ దగ్గర ఏమైనా ఉన్నాడా? గ్యారేజ్ దగ్గర ఏమన్నా మాట్లాడుతున్నాడా పెన్నమోయ? లేడు. హాస్టల్ దగ్గర లేడు. థియేటర్ దగ్గర కూడా కనిపించట్లేదు. ఒకవేళ కింద ఏటీఎం దగ్గర కూడా లేడు. ఇంకెక్కడున్నాడు? అరే ఎక్కడ కనిపించట్లేదేంటి పెన్నమ్మోయ? అబ్బా కనిపించి పెన్నమ్మోయ ఎక్కడున్నావు? ఏంటిది? పెన్నమ్మోయనా? ఒక్క నిమిషం కళ్ళు. రేయ్ పెన్నమ్మోయ ఏంట్రా అంత పెద్దగా అయిపోతున్నాడు? అది మన పెన్నమ్మోయ లాగు చక్కనే. ఒరే డోరమాన్,
అక్కడ చూడరా పెన్నమావయ్య పెద్దగా అయిపోతున్నాడు. రే ఏం జరుగుతుందిరా అక్కడ? ఇట్లా మాట్లాడుతుంది. వస్తున్నా ఆగు. అరే అవును రాదు మన పెన్నమావయ్యరా, ఏంటంత పెద్దగా అయిపోతున్నాడు? కొంప తీసి పెద్దగా అయిపోయి పగిలిపోతాను. ఉరి పదరా త్వరగా అక్కడికి వెళ్ళి మన పెన్నమావిని కాపాడుకుందాం. అసలు ఏం జరిగిందంట? ఏమోరా నాకేం తెలుసు, అయినా ఇంట్లో ఉంది నువ్వే కదా, నువ్వే చూసుకోవాలి కదా పెన్నమావ ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వచ్చాడని. అరే చాప్ గాడు కూడా లేడు. చాప్ గాడు ఉన్నా బాగుండు, చాప్ గాడు అని తెలుసుకోవచ్చు. సరే రా డోరేమాన్, త్వరగా మన హెలికాప్టర్ వేసుకొని అక్కడికి వెళ్ళి మన పెన్నమావిని వెళ్ళిపోకుండా కాపాడుకుందాం. పద 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 సించన్ పద, లగెత్తు త్వరగా పదరా. అయినా నీకు హెలికాప్టర్ నడపడం ఎప్పుడు వచ్చిందిరా? ఇప్పుడు అదారా ముఖ్యం, మన పెన్నమాని కాపాడుకోవడం ముఖ్యం. ముందు వెళ్ళి మన పెన్నమాని కాపాడుకోలే. నాకు హెలికాప్టర్ ఎప్పుడు వచ్చింది, నేను ఎప్పుడు తినడానికి కాదు ఇంపార్టెంట్. సించను అక్కడ ఏంటో ఇది తెల్లగా ఉంది. దగ్గర పద. ఏంటది? ఉరేయ్ ఇది సెర్బియన్ డాన్సింగ్ లేడీ. వాము ఏం చేసావు మా పెన్నమాని? సించన్ అక్కడ చూసారు సెర్బియన్ డాన్సింగ్ లేడీ. అవునరా సెర్బియన్ డాన్సింగ్ లేడీ. మా పెన్నమాని నేను ఇంత పెద్దగా చేసింది నువ్వేనా? దీని అంతటి కారణం నువ్వేనా? మా పెన్నమావి ఏడి? పెన్నమావి ఏంటి ఇంత పెద్దగా అయిపోతున్నాడు? పెన్నమాయ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఏం చేసావు నువ్వు? మర్యాదగా మా పెన్నమాని మాకు ఇచ్చేయి. చంపేస్తా, మీ పెన్నమామని చంపేస్తా. వద్దు దయచేసి వదిలిపెట్టు. మా పెన్నమాని ఏం చేయకు, నువ్వేం చెప్పినా చేస్తా. ప్లీజ్ సెర్బియన్ డాన్స్ చేయండి. మా పెన్నమాని ఏం చేయకు. వద్దు ఏం చేయకు. నాకు కావాల్సింది మీ ఏడుపులే. సరే అయితే మీ పెన్నమ్మావిని వదిలిపెట్టాలంటే ఏం చెప్పినా చేస్తారా? చెప్పండ్రా, ఏం చెప్పినా చేస్తారా? చేస్తాం, తప్పకుండా చేస్తాం. నువ్వేం చెప్పినా చేస్తావు. ఏం చేయాలో చెప్పు సెర్బియన్ డాన్స్ చేయండి. మా పెన్నమాని వదిలిపెట్టాలంటే ఏం చేయాలో చెప్పు. ఏంటి ఏం చేస్తారు? వదిలిపెట్టు. ఏం చెప్పినా చేస్తాం ప్లీజ్. రంభం బంబం ఆరంభం జిల్ జిల్ జిగా జిగా. అరే ఎక్కడున్నా నేను? ఏంటిది? ఏ సెర్బియన్ డాన్స్ లేడీ ఏం చేసావు నువ్వు? షించాన్, డోరేమాన్ వాళ్ళంటి స్టాచ్యూలా ఉండిపోయారు. ఏం చేస్తున్నావు నువ్వు? మా పిల్లలు ఏం చేస్తున్నావు? ఇప్పుడు జరగబోయే నాటకం చేద్దావు గాని ఆగు. నిన్న దయ్యంలా మార్చడానికి టైం దగ్గర పడింది. మీ పిల్లలైన షించాన్ డోరేమాన్ కూడా ఇప్పుడు దయ్యంలా మారుస్తా. నువ్వు అక్కడే నిలబడి చూడు. నువ్వు ఏం మాట్లాడినా వాళ్ళకి వినపడవు. రే షించాన్ డోరేమాన్, ఈ మెగా ర్యాంప్ ని కంప్లీట్ చేయండి. అప్పుడు మీతో పాటు మీ పెన్నమాని కూడా వదిలేస్తా. కంప్లీట్ చేయకపోతే మీరు ఎవరిని వదలనా? నేను కంప్లీట్ చేస్తాను. ఒరే చించన్ జాగ్రత్తగా ఇక్కడే ఉండే. నేను వెళ్ళి త్వరగా కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు వచ్చి కంప్లీట్ చేయి. అప్పుడు మన పెన్నమాని మనం కాపాడుకోవచ్చు. అలాగే డోరేమాన్ జాగ్రత్త రా. ఆల్ ది బెస్ట్ డోరేమాన్. వెలగన కంప్లీట్ చేసి చేయరా. అలాగే ఓకే రా చించన్, నేను త్వరగా కంప్లీట్ చేసేస్తానులే. మొత్తానికైతే మన ర్యాంప్ ఛాలెంజ్ స్టార్ట్ చేసాం. వామ్మో ఇక్కడ చూడండి దొంగ స్పైడర్ మ్యాన్స్, నకిలీ స్పైడర్ మ్యాన్స్. ఓకే ముందుకైతే మనం రైల్వే ట్రాక్ మెగా ర్యాంప్ అయితే దాటేసాం. ఇప్పుడైతే మన ఎదురుగా ఉంది చూడండి పిల్లలు, రెయిన్బో మెగా ర్యాంప్. ఈ రెయిన్బో మెగా ర్యాంప్ కూడా ఎక్కడ పెట్టిందో చూడండి దొంగ మోహన్ సెర్బియన్ డాన్స్ లేడీ. ఒరే ఏంటి వెనకాల ఇందాక నేను చూసింది అది గ్రానీయేనా? ఏం చేస్తారు వీళ్ళు మళ్ళీ? అమ్మో దుంపదీసి మా పెన్నమ్మని అంతం చేసేస్తే ఇక మాకు దిక్కెవరు ఉండరు. త్వరగా ఇక్కడంటే సెర్బియన్ డాన్స్ లేడీతో పాటు స్క్విడ్ గేమ్ లేడీ. స్క్విడ్ గేమ్ డాల్ కూడా మనం గుద్దేశాం. వెళ్ళిపోండి మీరు మాలో కనబదులు వెళ్ళిపోండి. అమ్మయ్య మొత్తానికైతే 5% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి గ్రీన్ మెగా ర్యాంప్, స్కై బ్లూ అప్ మెగా ర్యాంప్, స్కై బ్లూ స్కై అప్ మెగా ర్యాంప్, హెలిప్యాడ్ మెగా ర్యాంప్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మళ్ళీ ఇక్కడైతే రెయిన్బో మెగా ర్యాంప్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం పిల్లలు. కానీ కింద చూసారా సముద్రంలో అలలు ఎలా ఎగసి పడుతున్నాయో. సముద్రంలో అలలతో పాటు సొర చేపలు కూడా ఉన్నాయి. అమ్మో నేను కింద పడితే నేను చనిపోతే ఇక పెన్నమ్మనికి ఎప్పటికీ రాడు. వీళ్ళెవరు? రాక్షసులు అనుకుంటా. వెళ్ళిపోండి రాక్షసులారా వెళ్ళిపోండి. మీరు వెళ్ళి ఆ సొర చేపలకి ఎరగా మారిపోండి. అమ్మయ్య మొత్తానికైతే మనం ఇప్పుడు 10% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. కాదు 20% మెగా ర్యాంప్ అనుకుంటా. అక్కడ చూడండి గ్రాని ఎంత పెద్ద దయ్యమో. అమ్మో సముద్రంలో ఉన్న సొర చేపలని తిమింగిలని పెంచి పోషిస్తుంది ఈ గ్రానీయ పిల్లలు. ఈ గ్రానీని అంతం చేస్తే ఇక మన లోకంలో దయ్యాలు పీడలు ఏమీ ఉండవు. మనం హ్యాపీగా బతకచ్చు. కానీ ఏం చేద్దాం, ఈ దయ్యాల్ని అంతం చేసే వాళ్ళు ఎవరు లేరా? పిల్లలు ఎవరైనా పంపించండి. ఓకే ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయాం. ఎల్లో స్కై అప్ మెగా ర్యాంప్. బ్రేక్ నొక్కలు జస్ట్ మిస్ రా బాబు. అమ్మ పుష్పదంగా ఉంది కాబట్టి మనం ఆగిపోయాం. లేకపోతే ఇక్కడ చూడండి ద గ్రేట్ వాల్ టనల్ మెగా ర్యాంప్. దీన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి జిగ్ జాగ్ మూన్ మెగా ర్యాంప్. దీన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిపోదాం. అమ్మో ఇక్కడ చూసారా సెర్బియన్ డాన్సింగ్ లేడీ పుష్ప దొంగల్ని అడ్డుగా పెట్టింది. అంటే కట్టెలు తగులుకొని మన బండి ఇలా సముద్రంలో పడిపోవాలి, మనం ఆ సముద్రంలో సొరచేపలకి ఎరగవ్వాలని. అది అసలకే జరగదు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఎవరు? నేనే ఎగిరే రోబో
డోరీ హమాన్ చలో 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 కంప్లీట్ చేసేసాం. అరే ఇవేంటి, ఇవన్నీ గ్రానీ బాల్స్ అనుకుంటా. ఈ గ్రానీ దెయ్యం బాల్స్ అన్నీ మనం ఇక్కడున్న సొర చేపలకైతే అడ్డుగా వేసేద్దాం. రే దొంగ స్పైడర్ మ్యాన్, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావేంట్రా? వెళ్ళురా వెళ్ళు, నువ్వు ఆ సముద్రంలోకి వెళ్ళి సొర చేపలకి ఎరగా మారిపో. నువ్వు కూడా రా. హ, అందరు దొంగ స్పైడర్ మ్యాన్స్ అందరినీ పంపించేశాం. ఇక మనం చూడండి, గార్బేజ్ డౌన్ మెగా ర్యాంప్. ఈ గార్బేజ్ డౌన్ మెగా ర్యాంప్ లో నా బైక్ పాడైపోయేలాగుంది. ఈ లోపల మనం బూస్ట్ మెగా ర్యాంప్ తీసుకొని ముందుకైతే కొనసాగుతూ వెళ్ళిపోతున్నాం. పిల్లలు చూడండి, ఇలా పైకి ఎగురుకుంటూ వచ్చేసామా. ఓకే, మొత్తానికైతే ఇప్పుడు మనం అయితే రైల్వే ట్రాక్ మెగా ర్యాంప్ అయితే దాటుకుంటూ ముందుకైతే వచ్చేసాం. ఇక్కడే ఉంది గ్రీన్ మెగా ర్యాంప్. అరే మనకి మన మోటు అన్నకి ఎంత ఇష్టమైన సమోసా మెగా ర్యాంప్ ఉంది. ది సమోసా మెగా ర్యాంప్ కూడా దాటుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదాం. ఏ ఇప్పుడైతే ముందుకైతే వచ్చేసాం. మొత్తానికి నేను ఇప్పుడైతే 50% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. హిప్ హిప్ హుర్రే. అమ్మయ్య, ఇక్కడైతే మన ఎదురుగా ఉంది బర్గర్ కింగ్ మెగా ర్యాంప్. ఈ బర్గర్ కింగ్ మెగా ర్యాంప్ కూడా దాటుకుంటూ అయితే వెళ్ళిపోదాం పిల్లలు. ఇక్కడ చూడండి రేస్ మెగా ర్యాంప్, ఎల్లో స్కై అప్ మెగా ర్యాంప్. దీన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిపోతే మన ఎదురుగా ఉంది అదే హెలిప్యాడ్ మెగా ర్యాంప్. అమ్మయ్య, ఇప్పుడు మనం రోడ్ రేజ్ మెగా ర్యాంప్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చాలా సులువుగా కంప్లీట్ చేసేయచ్చు అనుకుంటా. ఆల్ రైట్, ఇప్పుడైతే ఓకే, ఇది బాటిల్ మెగా ర్యాంప్ కదా. అమ్మయ్య, దీన్ని చాలా సునాయాసంగా దాటేసాను. ఎంతో చాకచక్యంగా దాటేసాం. అయిపోయింది లాస్ట్ కి. ఇక మిగిలింది రైల్వే ట్రాక్ మెగా ర్యాంప్. అరే ఏంటి 50% కంప్లీట్ అయినా కానీ ఇంకా చాలా దూరం ఉంది. నేను ఎంత దూరం కంప్లీట్ చేశాను నాకేమో జస్ట్ మిస్, కింద పడిపోయాడిని. అమ్మో, డోరోమాన్ నేను ఈ మెగా ర్యాంప్ కంప్లీట్ చేయకపోతే ఇంకేమైనా ఉందా? అంతే, మా పెన్నమ్మతో పాటు మమ్మల్ని కూడా చెర్బెనాసిలేడి అంతం చేసేస్తుంది. అరే అక్కడెక్కడ దూరంగా కనిపిస్తున్నట్టుంది కదా, బహుశా అదే అనుకుంటా ఎండింగ్ పాయింట్. సరే, నేనైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెగా ర్యాంప్ని ఎంతో చాకచక్యంగా దాటుతూ వెళ్ళిపోతాను. మీరు కూడా అలాగే లైకులు చేయండి. లైకులు చేసి కామెంట్ చేయండి, మన పెన్నమ్మ తిరిగి రావాలని కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ముందుకైతే వచ్చేసాం. ఏ అది లెక్క. అమ్మయ్య, అబ్బా ఏంట్రా బాబు, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలంటే కొద్దిగా కష్టమయ్యేలా ఉంది. సరే, ఓ పని చేద్దాం. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి ఒక 4th గేర్లో వేసి అప్పుడు దూసుకొని వెళ్తాను. ఎస్, ఇప్పుడు 4th గేర్లో అయితే వేసేసాం. ఎగ్గర దూక్కుంటే ఇప్పుడు ఆ టనల్ మెగా ర్యాంప్ లోకి అయితే ఎంటర్ అయిపోవాలి. చలో 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 డోరమాన్ కమాండ్ ఇవాళ అవుతుంది. ఎస్, అమ్మయ్య, మొత్తానికి అక్కడ నుంచి ఇక్కడికి దూక్కుంటూ వచ్చేసారా బాబాలేగా. ఆల్ రైట్, ఇక్కడ చూడండి రెయిన్బో మెగా ర్యాంప్. ఓకే, ఇక్కడైతే టార్గెట్ బ్లాక్ మెగా ర్యాంప్. మళ్ళీ ఇక్కడ చూడండి బిగ్ టనల్ మెగా ర్యాంప్, స్కై బ్లూ టనల్, వైట్ టనల్, పింక్ టనల్, ఎల్లో స్కై అప్ మెగా ర్యాంప్. ఇక్కడ చూసారా గెలాక్సీ టనల్ మెగా ర్యాంప్. ఈ గెలాక్సీ స్టార్స్ టనల్ మెగా ర్యాంప్ కూడా దాటుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఇప్పుడైతే కంప్లీట్ చేయబోతున్నాం 70% మెగా ర్యాంప్. ఎస్, సో ఇప్పుడు డోరమైన నేను అబ్బా 70% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఏ అరే పైకి ఓ వెనక్కి వస్తుందండి. ఇప్పుడు 5th గేర్ వేసేద్దాం. అమ్మాయి, గేర్లు మార్చాల్సి వస్తున్నారా బాబు ప్రతిసారి. ఎస్, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80% మెగా ర్యాంప్. ఇప్పుడు మనం అయితే టనల్ లోపలికి ఎదిరిపోయాం. అదే ప్రింగిల్స్ టనల్ మెగా ర్యాంప్. ఈ ప్రింగిల్స్ టనల్ మెగా ర్యాంప్ కూడా దాటుకుంటూ అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి ఎల్లో టనల్ మెగా ర్యాంప్, ఇక్కడ వంకాయ టనల్, అదే పర్పుల్ టనల్ మెగా ర్యాంప్, గ్రీన్ టనల్ మెగా ర్యాంప్. ఇక్కడ నుంచి అయితే మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం 83% మెగా ర్యాంప్. అమ్మయ్యా, ఇక్కడ నుంచి మనం కేవలం హెలికాప్టర్ తీసుకుని వెళ్తే సరిపోతుంది అనుకుంటా. చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నుంచి త్వరగా మనం వెళ్ళిపోతాం. మన హెలికాప్టర్ అయితే తీసేసుకున్నాం. చాలా పిల్లలు, నాకు ఎంత ఇష్టమైన బ్లూ కలర్, అది కూడా స్కై బ్లూ కలర్, ఇది చూడండి డార్క్ బ్లూ కలర్. ఓకే, ఇక మనం దీని సాయంతో అయితే ముందుకు వెళ్ళిపోదామా. ఇప్పటికే మనం 83% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేస్తాం. అరే ఏంటిది, అట్రాక్ట్ అయిపోతుంది దీనికి. కాంపిటీషన్ దీని లోపల మ్యాగ్నెట్స్ పెట్టింది టనల్ లోపల. రెడ్ టనల్, స్కై బ్లూ టనల్, వంకాయ టనల్, ఎల్లో టనల్, బ్లాక్ టనల్, వైట్ టనల్, గ్రీన్ టనల్, పర్పుల్ టనల్, పింక్ టనల్, ఎల్లో టనల్, గ్రీన్ టనల్. అరే ఏంటి వీటన్నిటికి అట్రాక్ట్ అయ్యేలా ఉంది. నో 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 నో, దేనికి తగలకూడదు. ఆల్ రైట్, అమ్మో జస్ట్ మిస్, చివరిలో తగిలిది వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. ఎట్టకేలకి సాధించాను రా బాబు.
అమ్మా నా పని అయిపోయిందిరా బాబు, నా పని అయిపోయిందిరా బాబు. ఇక చాలా చాలా స్పీడ్గా ఏమాత్రం లేట్ లేకుండా ఇక మనం షిప్ తీసుకుని అయితే సముద్రంలో దూకేసి ఇక ఆఖరిగా మిగిలిన 90% అయిపోయింది. ఇక 10% మనం కంప్లీట్ చేసేద్దామా? చలో ఇక ఆఖరిగా మిగిలింది 10% మెగారామ్ మాత్రమే. గ్రీన్ టనల్, రెడ్ టనల్ మెగారామ్. ఆల్ రైట్, 93, 94, 95, 96. అరే రే రే, చూసారా పిల్లలు సముద్రం ఎంత విశాలంగా ఉందో? 98, 99 రెడ్ టనల్. ఎస్, 99 అయిపోయింది. ఇప్పుడు 100% అంతా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక మనం ది ఎండ్ కి అయితే ఫినిష్ లైన్ కి వచ్చేసాం. అది లెక్క డోరమన మజాక. ఎలా అయినా సరే మా పెన్నమ్మని నేనే కాపాడుకోవాలి. ఇక మన షించాన్ కూడా ఈ మెగారాంపణ కంప్లీట్ చేస్తే అదే చాలు. మన పెన్నమ్మాయి మనకి తిరిగి వచ్చేస్తాడు. వచ్చేస్తున్నాను రోయ్, నేను కూడా వచ్చేస్తున్నాను రా డోరమాన్. తెక్క కుదిరిద్దే సెర్బిడెన్స్ లేడీ. చూసావా మా డోరమాన్ ఎలా కంప్లీట్ చేశాడు? ఇప్పుడు నేను కూడా కంప్లీట్ చేస్తా. కంప్లీట్ చేస్తావా? చెయ్యి చూద్దాం. నువ్వు చెయ్యరా. ఏంటి నేను కంప్లీట్ చేయాలనుకున్నావా? ఎలా కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, మనం రైల్వే ట్రాక్ మెగారాం మీదకైతే వచ్చేసాం. అరే ఇక్కడేంటి బోల్డ్ అని బొమ్మలు ఉన్నాయి, వీటన్నిటిని పంపించేద్దాం. కిందన సొర చేపలు మనుషులు అనుకుని వీటిని తినేస్తుంది, అప్పుడు నిద్రపోతాయి. మనం ఎంత ఈజీగా అయితే కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడైతే మనమైతే వచ్చేసాం రెయిన్బో స్కై అప్ మెగారాం. ఈ రెయిన్బో స్కై అప్ మెగారాం కూడా మనం సునాయాసంగా దాటుకొని అయితే ముందుకైతే వెళ్ళిపోదాం. ఎస్ పిల్లలు, ఇలా ముందుకైతే వచ్చేయాలి. పర్పుల్ మెగారాం. అమ్మో, ఇక్కడ చూసారా స్క్విడ్ గేమ్ డాల్ మెగారాం అనుకుంటా. స్క్విడ్ గేమ్ డాల్ ని గుద్దేయాలి. ఈ డాల్ ఎంత భయంకరంగా పిల్లలు. ఓకే, గ్రీన్ డౌన్ మెగారాం, స్కై బ్లూ స్కై అప్ మెగారాం, టార్గెట్ బ్లాక్ మెగారాం. టార్గెట్ బ్లాక్ మెగారాం అయితే గుద్దేశాం. ఏంటి నకిలీ? తినెవరు డాక్టర్ స్ట్రేంజ్ లా ఉన్నాడు. వాము, స్పైడర్ మ్యాన్, నకిలీ ఒరిజినల్ స్పైడర్ మ్యాన్. వెళ్ళిపో నకిలీ ఒరిజినల్ స్పైడర్ మ్యాన్, వెళ్ళిపో. నువ్వు సొర చాపకి ఎరగా మారిపో. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికైతే హెలిప్యాడ్ మెగారాం మీదకైతే వచ్చేసాం. ఇక్కడైతే ఉంది మరొక ఏం జరుగుతుంది? వాము, ఏంటి నేనేంటి కింద పడిపోయాను? అమ్మో, ఏం జరుగుతుంది? త్వరగా తప్పించుకోవాలి. పెన్నమావయ్య కాపాలని. డోరేమాన్ రేయ్. చెప్పే కదరా నీ ఎంత చేస్తానని. నువ్వు మీ పెన్నమావయ్య డోరేమాన్ అందరూ నా చేతిలో చనిపోవాల్సిందే. కాపాడండి పెన్నమావయ్య, కాపాడండి. వద్దు, మా పెన్నమావయ్య ఏం చేయొద్దు. ప్లీజ్ నన్ను వదిలేసేయ్, మా డోరేమాన్ని వదిలేసేయ్. పెన్నమావయ్య కాపాడండి. ఏంట్రా డోరమాన్, ఏమైంది ఇడికి? రే షించాన్, షించాన్ పైకి లే ఓసారి. షించాన్ నీ పక్క తడుపుకున్నావురా. షించాన్ పైకిలే. మామయ్య, నాకు తెలిసి వీడు నైట్ చేస్తున్న మూవీ కళ్ళకి వచ్చినట్టుంది. ఒరే సించాను, పైకి లాగరా, పక్కంతా తడిపేసావు. చిచ్చీస్ బ్యాడ్ స్మెల్. ఏంట్రా వీడి పైకి లాగోడు? రే షించాన్, టైం 3 అవుతుంది. ఇప్పుడు కళ్ళకొండవేంట్రా? పట్ట పగల దెయ్యాల కళ్ళ. షించాన్, షించాన్ నిన్నే పైకిలే. వద్దు సెర్బిడెన్స్ లేడీ, ఏం చేయకు. మా పెన్నమావయ్య ఏం చేయకు. డోరేమాన్ వదిలిపెట్టు, నన్ను ఏం చేయకు. వద్దు. సరే చెప్పలు. రే షించాన్, యాక్షన్ కామిక్ కొత్త ఎపిసోడ్ వస్తుంది, త్వరగా పైకిలే. యాక్షన్ కామనా? ఎక్కడ యాక్షన్ కామన్ హీరో వచ్చేసాడు మా పెన్నమావయ్యని కాపాడడానికి. నాకేమైందిరా? నన్ను కాపాడడానికి యాక్షన్ కామెడీ ఎందుకు వస్తాడు షించాన్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాత్రిపూట అర్ధరాత్రి 3 అవుతుంది ఇప్పుడు. ఏంటి అర్ధరాత్రి 3 అవుతుందా? మావయ్య మెట్ట మధ్యాహ్నం 12ంటికి సెర్బిడెన్స్ లేడీ వచ్చి మనందరినీ కిడ్నాప్ చేసింది. మిమ్మల్ని అయితే చంపేసింది కూడా. ఏంట్రా నీ కళ్ళ నన్ను చంపేశావా? ఇంకేం చేసావురా బాబు? మావయ్య డోరేమాన్ కూడా చంపేసిందా సెర్బిడెన్స్ లేడీ? ఏంటి డోరమాన్ కూడా చంపేసిందా? సరిపోయింది, నాకైతే నిద్ర వస్తుంది. రే నువ్వు అర్జెంట్ గా పైకి వెళ్ళి పడుకో. ఇక్కడ పడుకున్నావు అంటే ఇక అంతే, మా నిద్ర చెడగొడతావు. రే డోరమాన్, నువ్వు ఇక్కడ పడుకో. షించాన్, నువ్వు పైకి వెళ్ళి బెడ్రూమ్ దగ్గర పడుకో. బాబా, వీడికి రోజు గేమ్స్ ఆడి నైట్ పూట మూవీస్ చూసి ఇలా తయారవుతున్నాడు. రోజు ఏదో ఒకటి కల కనడం, మా నిద్ర చెడగొట్టడం. సరిపోయిందిరా షించాన్, నీకు ఇదే అలవాటు అయిపోయింది. వెళ్ళు. ఏంటి ఇదంతా కళ లేకపోతే నిజమా? నాకేం అర్థం కావట్లేదు. లేకపోతే వీళ్ళు కళలో ఉన్నారా, నేను కళలో ఉన్నానా? ఏం అర్థం కావట్లేదు. నిజంగానే సెర్బిన్ డాన్సింగ్ లేడీ మా పెన్నమ్మని చంపేసింది కదా పిల్లలు. అది చెప్తే నేను కళ కన్నాను, నేను పిచ్చోని అంటున్నారు. మీరే చెప్పండి అర్థమయ్యేలా కామెంట్ సెక్షన్లో. లైక్ చేయడం మర్చిపోవద్దు. నాకే ఎందుకు ఇలాంటి దయ్యం కళలు వస్తాయి? నాకే ఎందుకు ఇలా జరుగుతుందంతా? అసలు ఏమవుతుంది? నాకేం అర్థం కావట్లేదు. మీరు పని చేయండి, ఎందుకు ఈ షించానికి ఇలా అవుతుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.